హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పొట్టు పెసలతో కమ్మనైన రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత మన హెల్త్ కూడా చాలా మేలు చేస్తుంది. పసిపిల్లల నుంచి మీరు పెద్ద వయసు అయిపోయిన వాళ్ళ వరకు ఈ రైస్ చేసి పెట్టినట్టయితే ఇది హెల్త్ కి ఎంతో మంచిది. నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ రైస్ అన్నమాట ఇది. సో మీరు ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి నేను పెసల్లని ముందు రోజు అంటే ఈవినింగ్ ఒక 4 కల్లా నానబెట్టాను. మరుసటి రోజుకి మార్నింగ్ 9 కల్లా ఈ విధంగా కాస్త మొలకలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా కొంచెం మొలకలు వచ్చినట్టయితే సరిపోతుంది. ఒక గ్లాస్ అయితే ముడి పెసలు నానబెట్టుకున్నాను. అదే విధంగా 3/4 గ్లాస్కి మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ అన్నా తీసుకోవచ్చు. ఈ రైస్ ని మనం ముందుగానే నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాల ముందు అలా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేడైన తర్వాత దంచిన 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే లైట్ గా దంచుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు లైట్ గా అలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసేసుకుని వీటిని ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కాస్త సైజ్ రెడ్యూస్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు టొమాటోలు లైట్ గా అలా మెత్తబడేంత వరకు మనం వీటిని ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పొట్టు పెసల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెసల క్వాంటిటీ వచ్చి నేను నానబెట్టి కాస్త మొలకలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మెజర్ చేసుకుంది వచ్చి 1 గ్లాస్ అండి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి, అలాగే తరిగిన కొత్తిమీర రెమ్మలు వచ్చి 1 గుప్పెడంతా యాడ్ చేసేసుకోవాలి. మీరు చిన్నపిల్లలకి చేసి పెట్టేటట్టుంటే కారం క్వాంటిటీ మొత్తం తగ్గించేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసిన పెసలను అయితే మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. పెసలతో పాటు కొంచెం వాటర్ కంటెంట్ అయితే యాడ్ అయిపోతుంది కదా, అది ఎవాపరేట్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పెసలు ఏ మాత్రం కూడా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కుక్కర్ లో పెట్టిన తర్వాత ఎలాగో అవి మెత్తగా ఉడికిపోతాయి. గట్టిగా ప్రెస్ చేసిన పెసలు అదే షేప్ లో ఉండేలాగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 5 నిమిషాల ముందు మనం సోక్ చేసుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి. మీరు బాస్మతి రైస్ బదులు సోనా మసూరా రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేసుకుని చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. కుక్ అయిన తర్వాత రైస్ కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం స్టికీగా ఉండాలి కాబట్టి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ గా రైస్ ప్లస్ పెసల క్వాంటిటీ తీసుకున్నట్టయితే 1.25 గ్లాస్ అవుతుంది. దానికి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీకు రైస్ కొంచెం స్టికీగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ పొడి పొడిగా ఉండాలనుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. కానీ ఈ రైస్ వచ్చి కొంచెం స్టికీగా తిన్నట్టయితేనే టేస్ట్ సూపర్ గా ఉంటుందండి. కాబట్టి మీరు 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకుని కాస్త రైస్ లోని వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత క్లోజ్ చేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇది ఒకవైపు ఉడికేలోపు మరోవైపు పోపు పెట్టుకునే ప్యాన్ లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసేసుకుని చక్కగా అవి చిట్టుపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్షలు అలాగే జీడిపప్పును యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసేసుకుని చక్కగా అన్నిటినీ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇందులో ఎండు ద్రాక్షలు మరియు జీడిపప్పు కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. అవి తినేటప్పుడు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 2 విజిల్లు వచ్చి చక్కగా ప్రెషర్ అంతా డిక్రీజ్ అయిన తర్వాత కుక్కర్ ని ఓపెన్ చేసి ఈ పోపును మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు తరిగిన కొత్తిమీర రెమ్మలు వేసేసుకుని చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు రైస్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే రైస్ వచ్చి ఒకదానికొకటి స్టిక్ అవుతూ పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయి కలిపే కొద్దికి మెత్తగా ఉండాలన్నమాట.
ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా పెసరపప్పు అన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ అయితే మా మదర్ నాకు రెగ్యులర్ గా చేసి పెట్టే రెసిపీ, నాకు చాలా ఇష్టం అండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇది టేస్ట్ తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి తినిపించాలనుకుంటే కాస్త చేత్తోనే మెత్తగా అలా నలిపి తినిపించి చూడండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.